పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో నుండి ప్రభుని ఆరాధించడం వరకు మరి 100వ కీర్తన మరి మొదటి నుండి చివరి వరకు మనం మార్చి భాగాన్ని చదువుకుని కొద్దిగా ధ్యానం చేసుకుని ప్రభువాన్ని ఆరాధించుకున్నాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గమములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. చదువుకున్నటువంటి వాక్య భాగం కొరకు ప్రార్థన చేసి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నాం. మా మిగులుగా ప్రేమించినటువంటి మా ప్రియ ప్రభువు తండ్రి, మీ ఘనమైనటువంటి నామమును బట్టి మీ వందనాలు ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభావ గడిచినటువంటి ప్రభుత్వం మరి నూతనమైనటువంటి ప్రభుత్వంలో మమ్మల్ని కాపాడి కనికరించి తిరిగి ప్రభావ నీ యొక్క మందిరంలోనికి నిబిడంగా మమ్మల్ని మీరు సమావేశపరిచిన దాన్ని బట్టి మీ వందనాలు ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదివరైనా మరి కీర్తనలో కీర్తనలో నుండి చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడడం ద్వారా నాయన తండ్రి నిన్ను ఆరాధించి నిన్ను పూజించి నీ మహింపరచడానికి కావలసినటువంటి అట్టి కృపను అట్టి ఆత్మను నాయన మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ చేరి వచ్చినటువంటి నీ యొక్క నీ ప్రజల బట్టి మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ రావాల్సినటువంటి కొరకు ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలు పెట్టుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో మరి ఈ కీర్తన మరి మనం గమనించినప్పుడు సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారంటే అర్థం ఏంటంటే సమస్త ప్రజలారా అని అర్థం. ఇక్కడ ఏమని మనం కోరపడతా ఉన్నామంటే యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. దేవునికి మరి ఉత్సాహధ్వని చెయ్యాలి అనేటువంటిది కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నారు. 2వ లైన్లో మనం గమనించినప్పుడు ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలి, కీర్తించాలి, ఉత్సాహంగా అంటే సంతోషంగా ఆయన్ని ఆరాధించాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు మనకు ఉత్సాహం ఉంటుంది అనేది మనము ఎరగాలి. ఉత్సాహము లేక సంతోషం మనకి ఎప్పుడు వస్తుంది? ఎవరి పాపములు అయితే క్షమించబడతాయో, ఎవరి దోషాలు అయితే క్షమించబడతాయో, ఎవరి దుర్నీతి అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడినటువంటి అనుభవం కలిగిన వారు ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క హృదయాల్లో ఏముంటుందండి? సంతోషము, సమాధానము, ఉత్సాహము అనేటువంటిది ప్రభు మనకి ఆయన ఇచ్చేవాడుగా. లోకంలో ఉంటే కనుక అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగకుండా యేసుక్రీస్తు ప్రభు వారు మరి రక్తములో కడగబడకుండా ఉంటే కనుక ఈ రకమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఉత్సాహము, సంతోషము, సమాధానము అనేటువంటివి మనకి ఉండదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట
ఈ కీర్తనగాడు రాస్తూ వచ్చినాడు. కాబట్టి దావీదు కూడా మరి కీర్తనలో మనం గమనించినప్పుడు ఇటు సంతోషము ఆయన కోల్పోయినటువంటి వచ్చేసి కీర్తన 51వ కీర్తనలో ఆయన పొందుకున్నటువంటి సంతోషాన్ని ఆయన కోల్పోయినటువంటి వాడుగా అక్కడ మనం గమనించవచ్చు. కీర్తన 51వ కీర్తనలో మనం గమనించినప్పుడు వచ్చేసి మొదటి వచనంలో అంటూ ఉంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయును. అంటే తన యొక్క అతిక్రమాలు, తన యొక్క జీవితంలో దుర్నీతి ఎట్లా వచ్చిందండి? చిన్న వచనంలో పైన రాయబడింది, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను నువ్వు ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. ఈ బెత్షెబా అనే మరి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఏం కోల్పోయినాడు? సమాధానం కోల్పోయినాడు, సంతోషం కోల్పోయినాడు, రక్షణ పోగొట్టుకుంటూ వచ్చినాడు. యెహోవా దేవుని ద్వారా, ఎందుకంటే యెహోవా దేవుని ద్వారా రక్షణ పొందుకున్నటువంటి దావీదు ఎప్పుడైతే బెత్షెబా యొద్దకు వెళ్ళినాడో అక్కడ ఏం జరిగిందండి? తాను పొందుకున్నటువంటి సంతోషము, తాను పొందుకున్నటువంటి రక్షణ, తాను పొందుకున్నటువంటి సమాధానము, తాను పొందుకున్నటువంటి సంతోషము ఏమైపోయింది చెప్పండి? వెళ్ళిపోయింది. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చినాడో, జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు, గుర్తు చేస్తూ వచ్చినాడు, అటువంటి సందర్భంలో దావీదు ఏం చేసినాడంటే గ్రహించినాడు. ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రవక్త ద్వారా ఆ యొక్క తాను పాపం చేశాడు, పొరపాటు చేశాడని ప్రవక్త ద్వారా తెలియపరచబడినప్పుడు తాను ఏం చేసినాడు? క్షమాపణ కోరుకుంటూ వచ్చినాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో మరి ఆయా సందర్భాల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించి మరి దోషులుగా చేయబడినప్పుడు ఏమవుతుందండి? మనలో ఉన్నటువంటి శాంతి సమాధానములు పోగొట్టుకునేటువంటి వారిగా మనం ఉంటాము. ఎందుకంటే రక్షణ అనేటువంటిది దేవుని యొక్క మార్గం ప్రకారంగా, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడుచుకుంటేనే తప్ప ఆ రక్షణ మనలో ఉండదు. అందువల్లకే మరి యోహాను భక్తుడు రాస్తూ వచ్చినటువంటి వచ్చేసి ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం కనుక మనం గమనించినప్పుడు ఆయన రాస్తూ వచ్చినాడు. రక్షణ మరి ఉన్నటువంటి సంగతులు మనం గమనించినప్పుడు ఏ రీతిగా ఆ రక్షణ మనం కాపాడుకోవాలంటే చాలా సున్నితమైనటువంటి సందర్భము. ప్రకటన 3వ అధ్యాయంలో చక్కటి మాట ఈ భక్తుడు యోహాను గారు రాస్తూ వచ్చినాడు. ప్రకటన 3వ అధ్యాయము ఇక్కడ వచ్చేసి 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు, ఏమంటే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుగలవు. ప్రభువారు ఆయన త్వరగానే ఉంటూ ఉన్నాడు. రెండో భాగం మనం ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు. ఎవడున్నాడు లోకంలో? సాతాను ఉన్నాడు, శత్రువు ఉన్నాడు. వాడు గర్జించి సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. ఎక్కడ ఎవరు దొరుకుతారు అనేది, తాను పొందుకున్నటువంటి రక్షణ ఏ రీతిగా తీసుకువేయాలనేటువంటి సందర్భంలో లోకంలో ఉన్నటువంటి శత్రువు కనిపెడతా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి సంతోషము, సమాధానము, రక్షణ, ఔన్నత్యాన్ని తీసివేయాలని, దొంగిలించాలని శత్రువు మరి
ప్రతి సందర్భంలో కూడా మరి అనుదినము కూడా వాడు కనపడతాడు అంటూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఇక్కడ అంటే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. ఎట్లా పట్టుకుంటాం మనము? యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకున్నటువంటి సమాధానము, ఈ సంతోషము, రక్షణ, విమోచన ఏ రీతిగా మనము గట్టిగా పట్టుకునేటువంటి వారిగా ఉంటామనేటువంటిది ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని యొక్క పాదాలను పట్టుకోవడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ఆరాధించడం ద్వారా ఏంటంటే ఆ రక్షణ మనము కాపాడుకునేటువంటి వారిగా మనం ఉంటాం. రక్షణ పొందినాను, మారు మనసు పొందినాను, బాప్తిసం తీసుకున్నాను, నాకేం పర్వాలేదు అనుకుంటే కనుక మనము రక్షణ కోల్పోయేటువంటి వారిగా అట్టి ప్రమాదంలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని మనము గమనించవలసిన వారిగా మనం ఉంటాం. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. దావీదు ఎట్లా పట్టుకుంటూ వచ్చినాడు? తాను పొందుకున్నటువంటి దేవుని ద్వారా పొందుకున్నటువంటి రక్షణ ఆయన ఏ రీతిగా పట్టుకుంటూ వచ్చాడనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు వచ్చేసి కీర్తన గ్రంథం 119వ కీర్తనలో చక్కటి మాట మనకు కనపడుతుంది. 119వ కీర్తన దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి ఈయన ఏ రీతిగా రక్షణ కాపాడుకుంటూ వచ్చాడనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు 119వ కీర్తన 164వ వచనం గమనించినప్పుడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు అంటే దినమునకు 7 సార్లు, 7 పర్యాయములు ఏం చేద్దామన్నాడు ఈయన? నీ న్యాయ విధులను బట్టి, నీ ధర్మశాస్త్రం బట్టి దినమునకు 7 మార్లు ఏం చేద్దామన్నాడు? నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎవరి జీవితంలో అయితే ఈ రకమైనటువంటి అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారో వారి యొక్క రక్షణ భద్రంగా కాపాడుకునేటువంటి వారిగా ఉంటారు. లేకపోతే ఏమైపోతుంది చెప్పండి? లేకపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినట్లుగా కూడా మనకి తెలియదు. అటువంటి సందర్భంలో మరి అక్కడ యోహాను భక్తుడు రాస్తూ వచ్చినాడు, నీకు కలిగిన దానిని మనం ఎట్లా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఈ దావీదు ఎట్లా పట్టుకున్నాడు? గట్టిగా పట్టుకున్నాడు. దానికి ఉదాహరణ ఏంటి? ఇక్కడ మనతో 7 దినములకు 7 మార్లు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభుని ఘనపరుస్తూ వచ్చినాడు, ప్రభుని కీర్తిస్తూ వచ్చినాడు, మహిమపరుస్తూ వచ్చినాడు. ఈనాడు నేను కానీ మీరు కానీ ఆ రీతిగా ఉంటేనే తప్ప యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకున్నటువంటి రక్షణ ఎవరిని మనము కాపాడుకోలేము, భద్రపరచుకోలేము. దావీదు నేర్చుకుంటూ వచ్చినాడు, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎవరి సాధ్యమా? ఈయన 12 గోత్రాల మీద రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తికి, దావీదుకి సాధ్యమైంది. ఈయన సామాన్యుడు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. మరి ఏంటి? రాజు 12 గోత్రాలకి అంటే 12 దేశాల మీద ఒక రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తికే సాధ్యమైంది. మరి మనకు సాధ్యమవుతా? సాధ్యమవుతారు. ఎప్పుడు? దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉంటూ ఉన్నాం. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు అది మనకి కూడా సాధ్యము అవుతుంది. వాక్యం చెప్తే ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైనటువంటి బలము, నూతనమైనటువంటి శక్తి ఆయన మనకి అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు.
కొరకు ఎదురు చూసేటువంటి వారిగా లేకపోతే ఎప్పుడే రక్షణ పొందదు మనకు తెలియదు. ఈ లోకం వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి అంత చందాల వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మనం ఎదురు చూసేవారిగా ఆశపడేవారిగా ఉన్నట్లయితే కనుక ఏమండి రక్షణ ఎప్పుడు వెళ్ళిపోతుంది మనకి తెలియదు. కాబట్టి దావీదు ఏ రీతిగా ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే దినమునకు 7 మార్లు అంటే 7 సార్లు ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాడు, ప్రభుని సేవిస్తూ వచ్చినాడు, ప్రభుని గణపరుస్తూ వచ్చినాడు. రాజుకే అంత అవసరమైతే ఈనాడు సామాన్యమైనటువంటి దేవునికి బిడ్డలకి మనకి ఎంత అవసరమో గమనించండి. అందు గురించి ప్రభువారు దావీదు గురించి ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చినాడు. ఏమిచ్చినాడు రండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు లేక తండ్రి యెహోవా దేవుణ్ణి ఆ రీతిగా ప్రభుని ఆరాధించడం ద్వారా ప్రభుని కీర్తించేవాడుగా, ప్రభుని కనపరిచేవాడుగా ఉన్నటువంటి కారణాలను బట్టి ప్రభువారు ఆయన గురించి ఒక చక్కటి సాక్ష్యము ఆయన ఇవ్వగలిగినటువంటి వచ్చేసి అపోస్తల కార్యములో 13వ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు 22వ వచనంలో రాయబడింది, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదు కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎట్లా అయిపోయినాడు చెప్పండి? దినమునకు 7 పర్యాయములు దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని కీర్తించడం ద్వారా, యెహోవా దేవునికి సాగిపడటం ద్వారా దేవునికి ఎట్లాగా అయినాడు, ఒక ప్రియమైనటువంటి వ్యక్తిగా మార్చబడుతూ వచ్చినాడు. ఒక ప్రియమైనటువంటి వ్యక్తిగా, హృదయానుసారుడిగా ప్రభువు చేస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే దేవుడు చూసినాడు తన యొక్క భక్తి వైరాగ్యం, తన యొక్క ప్రార్థనా జీవితం, తన యొక్క ఆరాధన జీవితము, తన యొక్క జీవితము, వ్యక్తిగతమైన జీవితం, కుటుంబ జీవితం, రాజ్య పరిపాలన జీవితము, అన్ని సందర్భాల్లో కూడా యెహోవా దేవుడు దావీదును గమనిస్తూ వచ్చినాడు, పరీక్షిస్తూ వచ్చినాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా ప్రభు కూడా ఆయన గమనించేవాడుగా ఉంటూ ఉన్నాడు, పరిశీలన చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. వాక్యం చెప్తూ ఉంది, తన ఎడల యథార్థ హృదయం గల వారిని ఎవరిని ప్రభు బలపరిచేవాడుగా ఉంటాడంటే ఎవరైతే యథార్థంగా దేవుని సేవించేవారుగా ఉంటూ ఉన్నారో. యథార్థం అంటే ఏంటి? ఏదైతే ఉన్న సంగతిని ఉన్నట్టుగా మనము మాట్లాడినప్పుడు అది యథార్థత గురించి మాట్లాడుతూ ఉంది. లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడితే అది యథార్థత అనబడదు. లోపల ఏమైతే ఉందో, హృదయంలో ఏమైతే ఉంటుందో, మనసులో ఏమైతే ఉంటుందో అది పైకి మాట్లాడే వాడిగా మనం ఉన్నప్పుడు అది యథార్థత అనేటువంటిది అనబడతా ఉంటూ ఉంది. కాబట్టి ఈ రీతి యథార్థమైనటువంటి విధానంలో దావీదు దేవుడిని సేవించేవాడుగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి తన యొక్క జీవితము, తన యొక్క హృదయము, తన యొక్క బ్రతుకు ఎలా ఉందంటే దేవుని సందర్భంలో వాక్యం రాయబడుతూ వచ్చింది, అతడు నా ఇష్టానుసారుడైన. దేవునికి ఇష్టానుసారంగా మనం అవగలుగుతూ ఉంటూ ఉన్నామా? దేవునికి ప్రియమైనటువంటి వారిగా మనం కనబడుతూ ఉన్నామా? ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి నేను కానీ మీరు కానీ దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనము ఉండగలుగుతూ ఉంటూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభు గురించి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు. యెహోవా దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా మార్చబడ్డాడు? ప్రియమైనటువంటి వాడుగా, ఇష్టమైనటువంటి వాడుగా మార్చబడుతూ వచ్చినాడు. తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. తను తాను తగ్గించుకుంటూ ఏమంటే తండ్రిని ఘనపరుస్తూ వచ్చినటువంటి వచ్చేసి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మనం ఆరాధనలో ప్రవేశించకపోవడం దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. 5వ వచనము 6వ వచనము మనం గమనించినప్పుడు క్రీస్తు యేసులో కలిగిన
ఈ మనసు మీరును కలిగి యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి మనసు ఏంటని చెప్పండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకొనలేదుగా, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, అంటే ఎవరు బలవంతం లేదండి. దేవునితో కూడా సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంటూ వచ్చింది. అటువంటి సందర్భంలో ఆయన ఏం చేసినాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నటువంటి వాడు. రెండోది, దేవునితో సమానముగా ఉంటూ వచ్చినాడు. సమానమైనటువంటి హోదా. అయితే ఏం చేసినాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము, అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తా ఉన్నామంటే ఇష్టపూర్వకంగా విడిచిపెట్టేసినాడు అన్నమాట. ఇష్టపూర్వకంగా తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఎవరు బలవంతం లేదు. ఎవరు బలవంతం లేదు. ఇష్టపూర్వకంగా. ఎంత అద్భుతమైనటువంటి మాట రాయబడిందో మనం చూద్దాం. ఇష్టపూర్వకంగా తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడానికి వచ్చినటువంటి నేను కానీ మీరు కానీ ఇటు అనుభవంలోకి రాగలుగుతూ ఉన్నామా? ఇటువంటి మార్గంలోనికి, ఇటువంటి అనుభవంలోనికి రాగలుగుతూ ఉన్నామా? రాగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పక్షంగా రాయబడినటువంటి సాక్ష్యం నీ పక్షంగా నా పక్షంగా ప్రభువు సంతోషించేవాడు ఉంటాడు. ఏమంటే ఈ భూమి మీద మనము దేవునికి బిడ్డలంగా, దేవుని యొక్క సేవకులంగా, దేవుని ప్రజలంగా మనం ఉంటూ ఉన్నామంటే ప్రభువుని సంతోషించేవారుగా ఉంటూ ఉన్నామా? ప్రభువుని సంతోషపరుస్తూ ఉంటూ ఉన్నామా? ప్రభువుకి ఆనందం కలుగుతూ ఉంటూ ఉందా? మనం యొక్క జీవితంలో మనం సంచరిస్తున్నటువంటి సందర్భంలో, మనం నడిచేటువంటి మార్గంలో, మనం నడిచేటువంటి నడకలో, మనం ప్రవర్తించేటువంటి ఆ యొక్క సందర్భాల్లో ప్రభువు సంతోషించగలుగుతూ ఉంటూ ఉన్నాడా? ప్రభు వారు ఈ లోకంలో దైవమానవుడుగా ఉన్నటువంటి దినాల్లో ప్రభు గురించి రాయబడుతూ వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. యేసు ప్రభు గురించి యెహోవా దేవుడు పలికినటువంటి మాట మనం చూస్తా ఉన్నాము. ఈయన ఎవరు చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు. దేవునికి మనం ప్రియమైనటువంటి వారిగా మారగలుగుతూ ఉంటూ ఉన్నాము. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు కాదు మనం ప్రియమైనటువంటి వారిగా ఉండేది ప్రాముఖ్యం కాదు. దేవునికి ప్రియమైనటువంటి వారిగా, దేవునికి స్నేహితులుగా అబ్రహాం గురించి రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడింది? అబ్రహాం గురించి నా స్నేహితుడని రాయబడుతుంది. ఎంత సాక్ష్యం అబ్రహాం బతుకుంటూ వచ్చినాడు. తన స్నేహితుడిగా మారిపోయినాడు. ఎవరు? అబ్రహాము యెహోవా దేవునికి ఒక స్నేహితుడిగా మార్చబడుతూ వచ్చినాడు. ఎంత గొప్ప సాక్ష్యం. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. మనుషుల పోలికగా పుట్టి, రెండోది దాసుని స్వరూపము ఏమంటే ఏం ధరించుకున్నాడంట. అంటే ఇష్టపూర్వకంగా అది ఆ యొక్క స్థితి నాకు కావాలి ధరించుకుంటూ, అంటే ఎంత అద్భుతమైన మాట ఏంటంటే ధరించుకుంటూ వచ్చినాడు. అంటే ఎవరు బలవంతమో లేదు. ఈ రెండవ తరం మనం చూస్తా ఉన్నాం. తర్వాత వాక్యం రాయబడి తన్ను తానే రిక్తినిగా చేసుకుంటూ వచ్చినాడు. మూడో అనుభవం. ఎవరు బలవంతం లేదు. తన్ను తాను రిక్తినిగా, అంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. ఈనాడు నేను కానీ మీరు కానీ దేవునికి
యొక్క క్రైస్తవ జీవితం ద్వారా, మన యొక్క ఆరాధన జీవితం ద్వారా, మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా దేవునికి ఆ ఆనందం రావాలి, సంతోషం రావాలి, ప్రభుకి సమాధానం రావాలి. ప్రభువారు యెహోవా దేవుని సంతోషపరిచేటువంటి విధానములకు ఆయన మార్చుకుంటూ వచ్చినాడు. తన జీవితాన్ని ఒక మాదిరిగా ఉన్నటువంటి విధానంలో ఆయన నడుచుకుంటూ వచ్చినాడు. మాదిరిగా జీవిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో మాదిరిగా సిలువలో మరి ఆయన్ని బంధించినప్పుడు ఏం చేసినాడు? వీరేమి చేస్తున్నారో వీరు వెలుగురు కనుక వీరిని క్షమించినాడు. కొరడాలతో కొట్టేటువంటి వారిని క్షమించగలిగినాడు. ఆయన ఉమ్ము వేయబడ్డాడు. ఏమండి ఏంటి నిరాకరించబడినటువంటి వ్యక్తి, గాయపరచబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అన్నీ కూడా యెహోవా దేవునికి సంతోషం కలిగిందంటే చూడండి. వచ్చేసి యెషయా గ్రంథము ప్రవక్త అయినటువంటి యెషయా రాష్ట్రం వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఏ రీతిగా విధానము, ఏ రీతిగా సర్పరచబడుతూ వచ్చే విషయాన్ని అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే వాక్యం మనం చూస్తూ ఉన్నాము. 53వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనంలో రాయబడింది. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. కాబట్టి ఏమైంది? దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ గురించి ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు రాస్తూ వచ్చినాడు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇష్టమైందంటే దెబ్బలు, ప్రభువారు దెబ్బలు తింటూ ఉన్నాడంటే యెహోవా దేవుడు సంతోషించాడంట, ఆనందపడ్డాడంట. గరుడు పరలోకంతో పట్టబడుతున్న సందర్భంలో పరలోకంలో ఉన్నటువంటి యెహోవా దేవుడు, తండ్రి యెహోవా దేవుడు చూసినప్పుడు ఒకటి తక్కువ 40 కరుణ దెబ్బలు తిన్నప్పుడు యెహోవా దేవుడికి ఏం కలిగిందంటే ఇష్టం కలిగింది. ఈ లోకంలో నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరైనా అన్యాయంగా ఏదైనా మాటన్నా, ఏదైనా గాయపరిచినా, ఏదైనా దెబ్బ కొట్టినప్పుడు అదేమవుతుందన్నమాట, దేవునికి ఇష్టమైనటువంటి సందర్భం. అన్యాయంగా వాక్యంలో మనం వచ్చేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినప్పుడు, నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాటలు చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. తిరగబడితే అవదండి. అన్యాయంగా ఎవరైనా నిన్ను గాయపరిచినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు నీవు సహించగలిగినట్లయితే, నీవు ఓర్చుకోగలిగినట్లయితే ఏమవుతుంది? పరలోకములో మీ ఫలము అది అధికమవుతుంది. అది ఆరాధన. ఆరాధన అంటే దానికి నిర్వచనం ఏంటంటే, ఏదైనా ఎవరైనా తోటివారు ఎవరైనా అశుద్ధత ఏ సందర్భంలో దూషించినా హింసించినా వాటిని మనము సహించేటువంటి వారిగా మనం ఉండగలిగినప్పుడు వాక్యం రాయబడింది. ఇక్కడ అంటూ ఉన్నాడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ఎప్పుడు మనం ధన్యులవుతాం చెప్పండి? అన్యాయంగా శిక్షించబడితే, అన్యాయంగా అవమానించబడినప్పుడు మన యొక్క స్థితి మనం ఏమవుతాం అన్నమాట? ధన్యులుగా అవుతాం. పుట్టిన రాదన్న ధన్యత ఓర్చుకోవాలి. ప్రభువు కూడా నీ నా పాపముల కొరకు, సర్వలోకములో ఉన్నటువంటి సర్వమానవాళి పాపముల కొరకు ఆయన ఏం చేసినాడు? ఓర్చుకు సహిస్తూ వచ్చినాడు.
యెహోవా దేవునికి ఏం కలిగింది? ఇష్టం కలిగిందంట. ఎంత అద్భుతమైన మాట అక్కడ రాయబడిందో ఆలోచించండి. కాబట్టి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. 12వ వచనంలో మత్తయి సువార్త 5:12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలు ఏం చేశారు? హింసించారు. ఏం చేశారండి అమ్మా? ప్రవక్తలు కూడా హింసించారు. స్తెఫను ఏం చేసినటువంటి వచ్చేసి అపొస్తలుల కార్యములో 7వ అధ్యాయం, అపొస్తలుల కార్యములో వాక్యంలో మనం గమనించినప్పుడు 7వ అధ్యాయంలో వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ చూడొచ్చేసి యాభై 59:60 ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మ చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 60వ వచనంలో రాయబడింది, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. రాళ్ళు రువి రాళ్ళు ఎసిరి పడతా ఉన్నారు. ఎవరిని? స్తెఫనుని. అటువంటి సందర్భంలో స్తెఫను ఏం పలికినాడు? అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించి క్షమించేసినాడండి. ఆ మనసు ఎవరు చెప్పండి? ఆ మనసు అమ్మా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు. ఎంత గొప్ప సాక్ష్యము తాను పొందుకోగలిగినాడు గమనించండి. మంచి యవనస్తుడు, మంచి యవనంలో ఉన్నాడు స్తెఫను, మంచి బలముతో ఉన్నాడు, దేవుని యొక్క సువార్త అందించిన వాడిగా ఉండి వచ్చినాడు. అటువంటి సందర్భంలో మరి ఇక్కడ శత్రువు ఆయన పైన దాడి చేసింది. దాడి చేసినా కూడా స్తెఫను భయపడ్డాడా? భయపడలేదు. ఎంత శక్తి, ఎంత సామర్థ్యం దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్తెఫను పొందుకోగలిగినాడు ఆలోచించండి. అదే శక్తి సామర్థ్యము ఈనాడు నీకు నాకు కూడా ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడిగా కనపడతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ భూమి మీద దైవ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు అదే చేసినాడు. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే ఏం చేసినాడు చెప్పండి? ఎవరు బలవంతం లేదండి, ఎవరు బలవంతం లేదు. ప్రభు వారికి ఇష్టమైంది. ఈరోజు ప్రభుని ఆరాధించడానికి రాగలిగినామంటే ఎవరు బలవంతం లేదు. మనకి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క సన్నిధికి మనం రావాలి. ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించే వారిగా ఉన్నప్పుడు, ప్రభుని కీర్తించే వారిగా ఉన్నప్పుడు, ప్రభుని గణపరిచే వారిగా మనం ఉన్నప్పుడు మన స్థుతుల పైన ఆయన ఆశీర్వాద అయ్యేవాడుగా. కాబట్టి ప్రభు ఇక్కడ తన్ను తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? యేసు ప్రభు వారు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము. తన్ను తానే రిక్తునిగా, అంటే రిక్తునిగా ఏమి కూడా
జ్ఞాపకుడిగా చేసుకున్నాడు అన్నమాట. తనకున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా విడిచిపెట్టేసినాడు. అంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాలి. ఈ భూమి మీద యెహోవా దేవుడు తన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పని అంతా కూడా ప్రభువారు కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాడు. వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో మనం గమనించినప్పుడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణము చేసి ఉన్నానని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ చదవండి. అక్కడ చేయుటకు ఎవరిని ఆ రోజుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా రాయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడినటువంటి ఈ వాక్యం మనం చూస్తూ ఉన్నాము. అలాగనే నీకు నాకు కూడా ఒక పని ప్రభువారు నియమించినాడు. అది వాక్యాన్ని బట్టి మనం ఎరిగిన వారిగా ఉండాలి. ప్రభువు ఎరుగుతాడు. చదవమా నాయన. చేయుటకు ఈనాడు నీకు నాకు ఒక పని ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని మనం గ్రహించాలి. ఈ భూమి మీద నీ కొరకు ఏ పని ప్రభు వారు నియమించినాడో, ఏ సేవ నియమించినాడో, ఏ పని లేక ఏ పని అయితే ప్రభు వారు నీ కొరకు నియమించినాడో దాన్ని గ్రహించాలి, దాన్ని ఎరగాలి. ప్రభు ఎరిగినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దైవ మానవుడిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన అక్కడ వాక్యం రాయబడింది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన, యేసు ప్రభు వారికి ఇచ్చిన ఆ యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినాడు ఒక పని. ఈనాడు నీకు నాకు ఇవ్వలేదా? ఇచ్చినాడు. వాక్యాన్ని బట్టి ఆయన పని ఏంటి? ఆయన ఆరాధించడమే పని, ఆయన్ని ప్రార్థించడమే, ఆయన కొరకు జీవించడమే, ఆయన కొరకు ప్రయాణపడమే పని. వచ్చేసి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చక్కటి మాట ప్రభు గురించి రాయబడుతూ వచ్చింది. వాక్యములు మనం చూస్తే మన ముగింపులోకి వస్తూ ఉన్నాము. వచ్చేసి వాక్యములు మనం గమనించినప్పుడు 6:37లో తండ్రి నన్ను అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయను. 38 నా ఇష్టమును నెరవేర్చుకున్నకు నేను రాలేదు, నన్ను పంపినవా అంటే ఒకరి చేత పంపబడ్డాడు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు ఒక ఆయన ద్వారా పంపబడ్డాడు. ఈనాడు నిన్ను కానీ నన్ను కానీ కూడా మనందరిని కూడా ఎవరు ఆయన పంపినాడు. పంపిన ఆయన పేరేంటి? యేసుక్రీస్తు ప్రభు వారు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా ఈ భూమి మీదకి ఆయన పంపినాడు. మనం ఎరగాలి, మనం గమనించాలి. అయితే వాక్యంలో వ్రాయబడింది, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వారిని చెప్తాది. మనం ఎరగాలి. దేని కొరకు భూమి మీదకి దేని కొరకు, ఏ ఉద్దేశం ద్వారా ఈ భూమి మీదకి నేను రాగలిగినాము? దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఎందువరకు నిన్ను నన్ను ఆయన రక్షించుకుంటూ వచ్చినాడు? దాన్ని మనం ఎరగాలి. ఆ తర్వాత వాక్యం రాయబడింది, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడికే. పొలంలో ఎక్కడి నుంచి వచ్చాడైనా పొలంలోకి నుండి దిగి వచ్చింది. ఎంత సవాలు ఒరుగు పుట్టిందండి. ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులకి, పరిశీలకి, యాజకులకి, ప్రధానులకి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఒరుగు పుట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సువార్త అందిస్తున్నటువంటి సందర్భంలో ఎట్లాగా ఆయన సువార్త అందించాడంటే ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు.
ఎంతో గొప్ప శక్తితో నింపబడ్డాడు. అదే శక్తి ఈనాడు నీకు నాకు కూడా ఇవ్వడానికి ప్రభువారు ఇష్టపడతా ఉన్నాడు. అయితే షరతండి, ఆయనకి లోబడాలి, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి? మన ఇష్టాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? కొట్టేసుకోవాలి. ఆయన చిత్తము నీ ద్వారా నా ద్వారా నెరవేర్చబడాలంటే మన యొక్క కోరికలు కొట్టేసుకోవాలి, మన ఇష్టాన్ని కొట్టేసుకోవాలి, మన చిత్తం కొట్టేసుకోవాలి. ఆయన చిత్తమే సిద్ధించిన గాక. తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించిన గాక అని ప్రార్థన చేసినాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రార్థన, మన ఆరాధన, మన సేవ ఆ రీతిగా ఉన్నప్పుడు ఏమండి, దేవుని ద్వారా మనము గణపరచబడేటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అందుని బట్టి ఏం జరిగిందన్నమాట చూడండి. వచ్చేసి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ముగింపులో చివరిగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి సందర్భం ఏంటంటే, ఏం కలిగింది ఆయనకి? తను తాను తగ్గించుకోవడం ద్వారా, తను తాను ఉపేక్షించుకొని దేవుని యొక్క చిత్తానికి లోపడటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన పొందుకున్నటువంటి సందర్భం ఏంటంటే వాక్యంలో రాయబడింది 8వ వచనంలో, ఫిలిప్పీ 2వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం దేవుని యొక్క వాక్యం గమనించినప్పుడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినందుగా, అనగా శిలువ మరణం పొందినందుగా విధేయత చూపిన వాడే. ఎంతగా విధేయత చూపించాడు చెప్పండి? మరణము పొందినంతగా. అదే అనుభవంలోనికి నీవు నేను కూడా రావాలి. ఎంతగా నిన్ను నీవు తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చించేవాడు ఉంటాడు. అది మరణం. మనం తగ్గించుకుని ప్రభుని హెచ్చించేవారుగా, ప్రభుని కీర్తించేవారుగా, ప్రభుకి సాగిపడేవారుగా ఉన్నప్పుడు ఆయన మనలను హెచ్చించేటువంటి దేవుడిగా ఉంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత! యేసు అంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం ద్వారా మనం పొందుకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినటువంటి ఆధిక్యత కూడా ఈనాడు నీకు నాకు కూడా ఆయన ఇవ్వగలడు. అదే వాక్యం చెప్తున్నటువంటి సత్యం. అందు గురించి ఏం జరిగిందన్నమాట 9వ వచనంలో రాయబడింది. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలును ఎవరి నామము? యేసు నామమున వంగునట్లు ప్రతి వారి మోకాలును యేసు నామమున ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా. ఇక్కడ ఆగండి. ఏం చేసినాడు యెహోవా దేవుడు? దేవుడు ఆయన అధికముగా యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన తప్పకుండా హెచ్చిస్తాడు. అది వాక్యం చెప్పేటువంటి సత్యం. ప్రతి వారికి ఒకే విధానము, రూలింగ్ అనేది ఒకటే విధానం. ఆయనకి మార్పు లేనటువంటి దేవుడు. ఆనాడు ప్రభువుని హెచ్చించినటువంటి ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చించగలడు. ఆయన నిన్ను నన్ను కూడా హెచ్చించడానికి తగినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు. అటు గొప్ప దేవుడిని మనము ఎట్లా ప్రభుని ఆరాధించాలంటే వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలను.
దేవుడు ఆత్మ కనుక వాక్యం మనం చూస్తూ ఉన్నాము. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి ఏం చేద్దామన్నాడు? ఆత్మతోనూ సత్యముతో యథార్థంగా ఆరాధించేటువంటి వారు, అంటే యథార్థంగా జీవించేవాళ్ళు దేవునికి అవసరం. యథార్థంగా జీవించేవారు, యథార్థంగా ఆరాధించేవారు, యథార్థంగా దేవుని సేవించేటువంటి వారు, అలాంటి వారిని దేవుడు కోరుకునేటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట వాక్యం రాయబడింది. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా, యథార్థమైనటువంటి వారిగా మనం తీర్మానం చేసుకుని దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారుగా మనం సిద్ధపడతాము. ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ రీతిగా మనం కూడా దేవుడి యొక్క వాక్య వెలుగులో మనం పరిచయం చేసుకుని క్లుప్తంగా మరి భారం కలిగిన వారు ప్రభుని ఆరాధించి ప్రభుని గణపరచండి. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయను గాక.